దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. మన పాఠానికి మనము వెళ్దాం. మనకు తెలుసు కదా, చెప్పండి మీరే దృష్టి నేను తీస్తాను. ఇప్పుడు నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని తీయండి, చదువుకుందాం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఇంకొంత ఇక్కడ పెట్టినారు డిస్టర్బ్ వాళ్ళని కనిపిస్తలేరు ఎవరు కింది కనిపిస్తుంది. ఇది బిగ్ బిగ్ వాట్ మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృప చేత నేడు ఈ పునరుత్థాన దినమందు మేమందరము మీ సన్నిధిలో సంఘముగా కూడుటకు ఆయా స్థలాల్లో నుండి మమ్మల్ని అందరినీ నడిపించినందుకు స్తుతిస్తున్నాం. మిమ్మను ఆరాధించుటకును మాకిచ్చిన కృపకై స్తోత్రాలు. ఇంతవరకు మీ ఆత్మ ఆధీనములో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాము. మరికొంత సమయం మేము మీ సన్నిధిలో ఉంటుండగా ప్రభువా, ఈ వాక్య భాగాన్ని మాకు వినిపించినందుకు స్తోత్రాలు. వివరముగా ధ్యానించుటకు సహాయము చేయండి. మందిరమును గురించిన సంగతులను మేము ఆలోచిస్తుండగా ఇంకను ప్రభువా అనేక సంగతులతో మమ్మను బలపరచుమని ప్రార్థిస్తున్నాను. మీ పక్షమున నిలిచిన నన్ను మీరు బలపరచండి. మీ నోటికి బూరగా వాడుకొని మీ మాటలు నా నోట నుంచండి. మా అందరితో మీరు మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుమని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము ఈ వాక్య భాగాన్ని గత 3-4 వారాల నుండి ధ్యానిస్తున్నాం. మందిరం, ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడు వారితో కూడా నివసించడానికి దేవుడు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమన్నాడు. అదే మందిరము అని. ఆ మందిరము యొక్క రూపము, వాటి యొక్క ఉపకరణాలు అవన్నీ ప్రభు చూపించిన విధంగానే ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అది మన పాఠం మొదలు పెట్టాము. అక్షరార్థమైన మందిరం ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్నది ప్రత్యక్ష గుడారం. అందులో ఉన్న ఉపకరణాలన్నిటిని గూర్చి, ఆ ప్రత్యక్ష గుడారమును గూర్చి మనము కొన్ని విషయాలు ఆలోచన చేస్తూ, ఆ తర్వాత కాలములో రాజైన సొలొమోను కాలములో ఒక స్థిరమైన మందిరము నిర్మించడం గూర్చి కూడా మనము తెలుసుకున్నాం. సొలొమోను 7 సంవత్సరాలు ఆ మందిరాన్ని నిర్మించాడు. దేవదారు కర్రతోనే నిర్మించాడు. అది కూడా ఆ రాజుల గ్రంథం మనం చదువుతూ ఉంటే ఆ మందిరాన్ని కూర్చిన సంగతులు కూడా మనం అక్కడ చూస్తాం. ఇప్పుడు ఈ అక్షరార్థమైన మందిరాలతో పని లేదు. హస్తకు ఆలయములలో దేవుడు నివసించడు అని అపోస్తలుల కార్యము 17వ అధ్యాయములో
పౌలు చెప్పిన మాటల్లో మనం చూస్తాం. ఈ ఆలయాల్లో దేవుడు నివసించడు, కానీ ఇప్పుడు దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘమే అని తిమోతికి రాసిన పత్రిక నుండి, అపోస్తలుడైన పేతురు రాసిన పత్రికలో నుండి ఆత్మ సంబంధమైన మందిరము అది సంఘమే అని మనము తెలుసుకున్నాం. ఈ సంఘము పరిశుద్ధమైనది. దేవుని మందిరానికి ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే అది అనుకూలమైనది. సంఘము కూడా పరిశుద్ధమైనది. మనం ఆలోచించాలి. సంఘాన్ని చులకనగా మనము ఆలోచించరాదు. సంఘము యేసుక్రీస్తు ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించినది. దీని నిర్మాణం ఎలాగూ జరిగిందో, ఎలా సంఘము ప్రారంభమైందో మనము గతసారి ఆలోచించాం. కనుక వాటన్నిటికీ నేను మళ్ళీ వెళ్ళకుండా కేవలం జ్ఞాపకం చేస్తున్నాను మీకు. ఈ సంఘము ఆనాడు పేతురు సువార్త చెప్పినప్పుడు 1000 మంది రక్షింపబడ్డారు. రక్షణ అనుభవం కూడా ఎలాగుంటుందో మనము జ్ఞాపకం చేసుకున్నాం పోయినసారి. రక్షణ అనుభవములో ఏంటి ప్రాముఖ్యమైనది? మారు మనసు కావాలి. మారు మనసు లేకుండా విశ్వాసముంచి బాప్తిస్మం పొందిన జీవితములో దేవునికి మహిమ ఉండదు. మొట్టమొదట పేతురు ప్రకటించిన సువార్తలో మారు మనస్సు నిమిత్తము అన్నాడు. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తిస్మము పొందాలి అని ప్రకటించగా 1000 మంది ఒకే రోజు తమ హృదయములో నొచ్చుకున్నారు. పేతురు ఆ సువార్తను చెప్పినప్పుడు, ఆ వార్తను వారికి తెలియజేసినప్పుడు వారు హృదయములో నొచ్చుకొని వారు ఒప్పుకొని మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము వారు బాప్తిసం పొందారు. ఇలాగూ దినానికి 100,000 మంది చేర్చబడుతూ ఉండగా వారు యెరూషలేములో కూడుకున్నారు. యెరూషలేములో ఎక్కడ కూడుకున్నారు అనేది కాదు. దేవాలయం అయితే వారికి ఉండదు. దేవాలయము యూదులది. కనుక వీరు ఆ దినాల్లో మందిరాలు లేవు. ఆ దినాల్లో మందిరాలు ఉండేవి కావు. మొదటి శతాబ్దములో మందిరాలను గురించి ఎక్కడ మనకు కనిపించదు. సమాజ మందిరాల్లో కూడుకునేవారు. ఇలాగూ ఇంచులో పెద్ద పెద్ద ఇంచులో కూడుకునేవారు. సంఘాలుగా కూడుకున్న చరిత్ర మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తాం. ఇప్పుడు మరి పోటీపడి పెద్ద పెద్ద మందిరాలు కట్టడానికి ఆలోచన చేస్తున్నారు, కానీ ఆ దినాల్లో ప్రారంభములో మందిరాలు లేవు. ఎందుకంటే మందిరమునకు ప్రాధాన్యత ఏమీ లేదు. సంఘానికి దేవుడిచ్చిన ఘనత ఉన్నది. కనుక సంఘము ప్రాముఖ్యమైనది. ఈ సంఘములో ఇప్పుడు రక్షింపబడిన వారు అపోస్తలుల కార్యము 2వ అధ్యాయములో మనము చూచుకొని అక్కడ ఆగిపోయాం. ఇప్పుడు అక్కడి నుండి మళ్ళీ మొదలుపెట్టి సంఘాన్ని గూర్చిన ఆలోచన మనం చేద్దాం. ఇప్పుడు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనములో రక్షణ పొందిన వారంతా, బాప్తిసం పొందిన వారంతా ఇప్పుడు వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టెబిరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి అన్నాడు. ఇప్పుడు సంఘములో ఇప్పుడు ఏముండాలి? బోధ ఉండాలి. ఇప్పుడు అపోస్తలులు లేరు ఇప్పుడు కదా. ఇప్పుడు వాక్యం ఉన్నది మనకు. అప్పుడు అపోస్తలులు ఉండిరి, వాక్యము సంపూర్ణంగా ఇవ్వబడలేదు. కనుక అపోస్తలులు
యేసు ప్రభువును వెంబడించారు. యేసు ప్రభు వారిని అపోస్తలులుగా వారికి పేరు పెట్టి వారికి ఆజ్ఞాపించాడు. కనుక వారు బోధించారు కనుక ఆ సంఘములో ఇప్పుడు బోధ ఉన్నది, సహవాసం ఉన్నది. సహవాసం, ఫెలోషిప్, సహవాసం ఉండాలి. రొట్టె విరుచుట, ఆరాధన, బల్ల ఆరాధన ఉండాలి. ప్రార్థన చేయుట, ప్రార్థన కూడిక ఉండాలి. సంఘములో ఇవి ఉండాలి. సంఘములో ఇవి ఉండాలంటే అందులో మనం ఉండాలి కదా. ఇప్పుడు బల్ల పెట్టినాము, ఈ బల్లలో పాలు పొందేవారని లేకపోతే ఎలాగో. అంటే సంఘములో ఇవన్నీ జరుగుతూ ఉండాలి. మనమంతా దీంట్లో పాలు పొందుతూ ఉండాలి. బోధ ఉండాలి సంఘములో. ఏ బోధ ఉండాలి అనేది కూడా ఒక పెద్ద అంశం. అది ఎలాంటి బోధలు ఉన్నాయి అనే విషయాలు కూడా ఈ రోజుల్లో చాలా విషయాలు అపోస్తలుడైన పౌలు రాశాడు. నానా విధమైన బోధలు అన్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ సత్యవాక్యమును ఉపదేశించుమన్నాడు. ఏ బోధ ఉండాలి? సత్యవాక్యము అనే బోధ ఉండాలి. ఆరోగ్యకరమైన బోధ ఉండాలి. హితబోధ ఉండాలి. ఇవన్నీ తిమోతికి రాసిన పత్రికలో ఉన్నాయి. ఆరోగ్యకరమైన బోధ, హితబోధ, దైవభక్తికి అనుగుణ్యమైన బోధ, ఈ 3 పదాలు ఆ పత్రికలో మనం చూస్తాం. సత్యవాక్యమును ఉన్నది ఉన్నట్లుగా విభజించాలి, ఉపదేశించాలి అని చెప్పాడు. సంఘములో దేవుని వాక్యము బోధించాలి. ఆ బోధ మనం వినాలి. రెండవది సహవాసం కలిగి ఉండాలి. సహవాసము లేకుండా ఉండకూడదు. రొట్టె విరిచే కూడికలో మనం ఉండాలి. ప్రతి రక్షింపబడిన వారు, విశ్వసించిన వారు ప్రభు బల్ల రొట్టె విరుచుటలో ఉండాలి. ఆనాడు ఎడతెగకుండా ఉన్నారు. ఈనాడు ఎన్నిసార్లు మనం మానుకుంటామో ఆలోచన చేయండి. మనమే ఎన్నిసార్లు నిర్నిమిత్తముగా మానుకుంటాం. కొన్నిసార్లు పరిస్థితులు మనకు ఆటంకంగా ఉండి మానుకుంటాం. కానీ ఏమీ లేకున్నా ఊరికే మానుకునేవారు ఉన్నారు. దేవుడు అన్నీ అనుకూలంగా ఉంచుతాడు, అన్నీ బాగానే ఉంచుతాడు. కానీ ఆరాధన, రొట్టె విరిచే విషయంలో ఏమీ ఆలోచన ఉండదు. పోనీలే అనుకుంటాం. మళ్ళీ వచ్చే ఆదివారం అనుకుంటాం. వచ్చే ఆదివారం ఎప్పుడు రానియ్యడు అపవాది. నీవు అనుకున్నా అపవాది రానియ్యడు. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఈ వారం తప్పిపోతాం అనుకోనండి మన ఇష్టపూర్వకంగా. పోని ఈ వారం మనం ఈరోజు కొంత బాగులేదు, నాకు ఈరోజు అలసిపోయాను, ప్రతిరోజు పని చేస్తున్నాను, ఈరోజు కొంత నాకు తీరిక ఉన్నది, ఎక్కువసేపు పండుకుంటాను, ఇంటిలో రెస్ట్ చేసుకుంటాను, మళ్ళీ ఆదివారం చూసుకుంటాను అనుకుంటే ఆదివారం మనలను రానియకుండా అపవాది మరొక పని పెడతాడు మనకు. ఇలాంటి అనుభవం నేను అనుభవించాను, మీరు అనుభవించుంటారు. కనుక ఎప్పుడు వాయిదా వేయద్దు. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కనిపించడానికి మనము సిద్ధంగా ఉండాలి. ప్రార్థన చేయుట యందు ప్రార్థన కూడా ఎప్పుడూ ఉండాలి. సంఘములో ఈ 4 కూడికలు మనం, అందుకే ఈ బ్రదరన్ సంఘాలు ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని అనుసరించి నడవడానికి పితరులు కొందరు తీర్మానించారు. జనరల్ ఈ గుంపులో నుండి కొందరు వాక్యాన్ని క్రమంగా పాటించకపోతే వాక్యములో ఉన్న వాటిని పాటించడానికి కొందరు ప్రారంభించారు బ్రదరన్ మూమెంట్, బ్రదరన్ సంఘాలు. ఈ బ్రదరన్ సంఘాలకు ఒక సెంటర్ అనేది ఏమీ లేదు, ఒక మిషన్ అనేది లేదు. బ్రదరన్ సంఘాల యొక్క ప్రిన్సిపల్స్ అంటే ఎవరో ఒకరు రాసి పెట్టి ఈ విధంగా మనం అందరం ఉండాలి అనేది కూడా లేదు. బ్రదరన్ సంఘాలు ఇండిపెండెంట్గానే ఉంటాం, ఎవరికి వారే. ఎవరి అధికారం మన మీద ఉండదు. మనం ఎవరికో మన సంగతులన్నీ అప్పజెప్పడానికి కూడా మన పైన ఎవరు ఉండరు. సంఘములో దేవుడు సంఘం ఎలాగూ రూపించాడో ఆ విధంగా సంఘం ఏర్పడిన తర్వాత
ఈ సంఘములో దేవుని వాక్యము, బోధ అనేది, సహవాసం అనేది, ప్రార్థన, రొట్టె విరుచుట అనే క్రమాలు ఉండాలి. అదే మనం పాటిస్తున్నాం. కొందరు రొట్టె విరుచుట అనేది ప్రతి ఆదివారం ఉండదు. ఈ క్రమం ఎలాగూ జరుగుతూ వస్తూ ఉన్నదో మనం ఆలోచన చేస్తూ ఉందాం. ముందుకు మనకు అర్థమైపోతుంది సంఘము ఎలాగూ ప్రారంభమైంది, ప్రారంభంలో ఎలాగూ సంఘం ఉండింది, రాను రాను సంఘములో ఎలాగూ మార్పులు జరిగాయి, ఏ విధంగా సంఘాన్ని దేవుడు స్థిరపరిచాడు అనే విషయాలు మనము పరిశుద్ధ గ్రంథములో నుండే చూస్తాం. ప్రారంభంలో వారు ఏం జరిగిందంటే ఇంటింట రొట్టె విరుచుచు వచ్చిరి అని 46వ వచనములో మనం చూస్తాం కదా. అక్కడ మనకొక మాట ఉంటుంది, ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతిస్తూ ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచు ఉండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అని చూస్తే ప్రారంభంలో ఏం జరిగింది? ఇలాగూ ప్రతి ఇంట రొట్టె విరిచేవారు కదా. దీన్ని పట్టుకొని ఇప్పుడు కొందరు ప్రతి ఇంట రొట్టె విరచొచ్చు అని కొందరు కొంతకాలం చేసిన వారు ఉండకపోలేరు. ఇలాంటి తలంపులు కలిగిన వారు దేవుని వాక్యాన్ని ఇంకా ముందు మనం చదువుతూ ఉంటే ఆ ప్రారంభ దినాల్లో దేవుని వాక్యం ఇంకా సంపూర్ణంగా అందలేదు. సంఘము ఏర్పడింది కానీ సంఘములో ఇంకా దైవ క్రమాలు దేవుడు అందించలేదు. అపోస్తలుడైన పౌలు ద్వారా వ్రాయబడిన పత్రికల్లో సంఘము యొక్క క్రమాలు ఏర్పడ్డాయి. క్రమాలు, సంఘము ఎలాగుండాలి, సంఘము యొక్క విధానాలు ఎలాగుండాలి, ఎలాగూ కూడుకోవాలి, సంఘము అనే దాన్ని గూర్చి చాలా వివరంగా అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు సంఘానికి అందించాడు. దానికి ముందు ప్రతిరోజు వారు ఇంటింట వారు రొట్టె విరుస్తూ ఉండేవారు. ఆ తర్వాత మనము అపోస్తలుల కార్యం 20వ అధ్యాయానికి వస్తే ఏడవ వచనం చూడండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్నాడు. ఇప్పుడు ఆదివారమున కూడుకుంటున్నారు ప్రత్యేకంగా రొట్టె విరవడానికి. అప్పుడు ఇంటింట రొట్టె విరిచేవారు. తర్వాత క్రమేణా అపోస్తలుడైన పౌలు పరిచర్య ప్రారంభించి సంఘాలు ఏర్పడి ఆ సంఘాలలో ఒక క్రమం ఏర్పడింది. ఆదివారమున వారు రొట్టె విరుచుటకు కూడుకుంటున్నారు. ఏదో కూడుకున్నప్పుడు రొట్టె విరిచినారన్నట్లు కాదు. ఆదివారమున వారు రొట్టె విరుచుటకు కూడుకున్నప్పుడు అన్నాడు. అంటే ఆదివారము ప్రత్యేకంగా రొట్టె విరిచే కూడిక వారు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తాం. ఈ రొట్టె విరిచే ఆరాధన కార్యక్రమాన్ని చాలామంది ప్రతి ఆదివారం వారు జరిగించరు. మనం కూడా చూస్తాం ఆయా సంఘాల్లో ప్రతి ఆదివారం ఉండదు. నెలకొకసారి ఆదివారము లేక సంవత్సరానికి ఒకసారి పండుగల సమయములో క్రిస్మస్, నూతన సంవత్సరం, ఈస్టర్ పండుగ దినాన కొందరు మాత్రమే చేస్తారు. కానీ రాను రాను అట్టివారు కూడా కొన్ని విషయాలు గ్రహించి ఇప్పుడు ప్రతి ఆదివారం చేసేవారుగా మారిపోయారు. మనకు ముందుండేవారు కూడా ఒక నెలకోసారి చేసేవారు. ఇప్పుడు చూస్తే ప్రతి ఆదివారం వారు కనిపిస్తున్నారు. అంటే దేవుని వాక్యము నిజమైనది. ఒక మనుష్యుడు దాన్ని మార్చలేడు. ఒక మనుషుని ఊహను బట్టి ఎంతకాలం మార్చి అలాగే ఉంటాం. దైవాత్మ ప్రేరేపణ తప్పకుండా మనలను బలవంతం చేస్తుంది. కనుక ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు కనుక ఆరాధన, రొట్టె విరిచే ఆరాధన ఆదివారము ప్రారంభమైంది. సంఘము ఇలాగూ యూదయ యెరూషలేములో మాత్రమే ప్రారంభమై అపోస్తలులందరూ అక్కడ మాత్రమే, వారు యెరూషలేములో మాత్రమే, ఇశ్రాయేలు దేశములో మాత్రమే, యూదులకు మాత్రమే వారు సువార్త ప్రకటించేవారు.
యూదులకు అన్యులకు సంబంధం ఉండేది కాదు. అన్యులతో యూదులు సాంగత్యము చేయలేరు. కనుక యూదులు వారంతా ఏం చేసేవారంటే అపోస్తలుల కాలములో ఆ ప్రారంభ దినాల్లో కేవలము యూదులకు మాత్రమే వారు సువార్త చెప్పారు. ఒకరోజు ప్రభు దర్శనమిచ్చి పేతురును అన్యజనాంగము మధ్యకు పంపాడు కొర్నేలి దగ్గరికి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయములో. అది పేతురు కూడా చాలా ఖచ్చితమైన వాడు, అన్యులతో సాంగత్యం చేయకూడదనే మనస్తత్వం కలిగిన వాడు గనుక ఒక దర్శనాన్ని చూపించాడు. దర్శనాన్ని చూపించినప్పుడు ఆ దర్శన భావాన్ని తెలుసుకునే లోపుగా ఎవరి దగ్గరికి వెళ్ళాలో వారు ఇంటి దగ్గరే వచ్చి నిలిచినప్పుడు తాను వెళ్ళి అక్కడ కూడా సువార్త ప్రకటించాడు. ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మ ఎలాగూ వీరి మధ్యకు దిగి వచ్చిందో అదేవిధంగా వారి మీద కూడా పరిశుద్ధాత్మ కార్యము జరుగుట చూచినప్పుడు అప్పుడు గ్రహించారు అందరూ. కేవలం యూదులకు మాత్రమే కాదు, అన్యజనులకు కూడా ప్రభువు ఈ భాగ్యాన్ని ఇచ్చాడు అనేది గ్రహించి ఇక అన్యజనులకు కూడా సువార్త ప్రకటించాలి అనే భారం వారికి కలిగింది. 11వ అధ్యాయములో 10వ అధ్యాయములో పేతురు ప్రకటించి వచ్చేశాడు. 11వ అధ్యాయములో చూస్తే వారందరూ ఆబ్జెక్ట్ చేశారు. పేతురు ఎందుకు అన్యుల దగ్గరికి వెళ్ళాడు, అన్యుల దగ్గరికి వెళ్ళకూడదు కదా అన్నప్పుడు మళ్ళీ ఆ కథ అంతా చెప్పాడు వారికి. ఇలాగూ జరిగింది, దేవుడే నాకు చూపించాడు, దేవుడు నన్ను ప్రేరేపించగా అడ్డగించడానికి మనం ఎవరమని చెప్పి అక్కడ వారంతా సంతోషించారు, సమ్మతించారు. 12వ అధ్యాయం వరకు పేతురు యొక్క పరిచర్యను అపోస్తలుల కార్యములో మనం చూస్తాం. ఆ తర్వాత 13వ అధ్యాయం నుండి పౌలు యొక్క పరిచర్య ప్రారంభమవుతుంది. ఇక పౌలు సంపూర్ణంగా అన్యజనులకే ప్రారంభములో యూదుల మధ్య పరిచర్య చేశాడు. కానీ చూడండి, అక్కడ వారు తృణీకరించినప్పుడు 13వ అధ్యాయము 46వ వచనములో చూస్తే అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము అన్నాడు. యూదుల మధ్య వారు తృణీకరించినప్పుడు ఇక అన్యజనుల యొద్దకు మేము వెళ్ళుచున్నామని పౌలు అన్యజనుల మధ్యకు వెళ్ళి సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. గలతీ పత్రికలో తాను చెప్తున్నాడు చూడండి, అన్యజనులకు ఎలాగూ సువార్త అందింది అనే విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. యూదుల మట్టుకే ఉండింది ప్రారంభములో, కానీ దేవుని యొక్క సంకల్పము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయములోనే చెప్పాడు. 8వ వచనములో చూడండి, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకు అన్నాడు. యూదయ సమరయ యెరూషలేము ఇవన్నీ ఇశ్రాయేలు దేశమే. ఆ తర్వాత బూదిగంతములు అన్నాడు. అందరికీ సువార్త ప్రకటిస్తారు అని ఆ రోజే చెప్పాడు. ఆ సువార్త ప్రకటించే భారము పౌలు పొంది ఉండగా గలతీ పత్రికలో చెప్పాడు చూడండి, నేను అన్యజనులకు అపోస్తలుడు నవుటకు అన్నాడు. 8-9 వచనాలు మనం చూస్తే, సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడనవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు అన్నాడు. అన్యజనులకు అపోస్తలుడనవుటకు అని చెబుతున్నాడు. అన్యజనులకు యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించడానికి పౌలును దేవుడు ఏర్పరచుకున్నట్లుగా చాలా స్పష్టంగా తెలియజేశాడు. అందుకే పౌలు ఇక యూదయ సమరయ ఈ దేశాలను విడిచి ఆసియా ఖండములో, చిన్న ఆసియా ఐరోపా ఖండములో సువార్త ప్రకటించాడు. ప్రకటించి అనేక చోట్ల సంఘాలు ఏర్పడ్డాయి. కొరింథీ సంఘము, గలతీయ సంఘము, ఇవన్నీ సంఘాలు అన్య దేశములోనే ఏర్పరచబడిన సంఘాలు ఇవి. తెస్సలోనికయ సంఘము, ఫిలిప్పి సంఘము, ఎఫెసు సంఘము, ఇవన్నీ
అన్య దేశములోనే అన్యులు రక్షింపబడి సంఘాలుగా ఏర్పడ్డాయి. ఆనాటి నుండి ఇప్పటి వరకు ప్రపంచమంతటా దేవుడు సువార్త ప్రకటింపజేసి ప్రతి దేశములో ప్రతి ప్రాంతములో సంఘాలు ఏర్పడుతున్నాయి. దేవుడిచ్చిన కృపావరం మనకది. అక్కడికే ఉండిపోలేదు. బూదిగంతములంతయు సువార్త ప్రకటించబడింది. పౌలు ప్రారంభించాడు. తర్వాత శిష్యులందరూ చెదిరిపోయి ఆయా దేశాలకు వెళ్ళి వారు సువార్త ప్రకటించడం. మన దేశానికి కూడా, భారతదేశానికి ఎవరొచ్చారు చెప్పండి? ఎవరొచ్చారు? తోమా వచ్చాడు. చెన్నైలో అతడు వచ్చిన గుర్తులు, అక్కడ చనిపోయిన సమాధి అక్కడ అంతా మనకు కనిపిస్తుంది. చెన్నైలో ఉంటుంది. చెన్నైలో ఆ మందిరం కూడా ఉన్నది. తాను అక్కడ ఆఖరిగా ఆ బల్లెముతో పొడవబడిన స్థలం కూడా అక్కడే ఉన్నది. మొదటి శతాబ్దములోనే భారతదేశానికి యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన సువార్త వచ్చింది. కానీ ఇప్పుడు ఏమంటారు? బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన మతం అంటారు కదా చాలామంది. ఇక్కడ ఉన్నవారంతా ఏమంటారు? బ్రిటిష్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళ మతం అంటారు. ఇది ఇంగ్లీష్ వారి ద్వారా కానీ బ్రిటిష్ వారి ద్వారా కానీ వచ్చిన మతమేమి కాదు. తోమా మొదటి శతాబ్దములోనే యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన సువార్త భారతదేశానికి తీసుకొచ్చాడు. ఎంత పురాతనమైన అంటే దాదాపు 2000 సంవత్సరాల క్రితము స్థాపించబడినది సంఘము భారతదేశములో. కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు భారతదేశంలో చెప్పండి? చాలా తక్కువ మంది. మైనారిటీస్గా ఉన్నారు క్రైస్తవులు. ఎంతో పురాతనమైన 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభువును గూర్చి సువార్త ప్రకటించబడి సంఘము ఏర్పడి నానాటికి ఇప్పుడు ఎంత అభివృద్ధి కావాలి. కానీ భారతదేశంలో ఇంకా చాలా తక్కువే. ఈ భారం కలిగి ఉండాలి మనం. ఎందుకు ఇవి మాట్లాడుకుంటున్నామంటే ఇంతకాలమైనా క్రైస్తవ్యము అనేది భారతదేశంలో ఇంకా ఎంత తక్కువగా ఉన్నది. ఇంకా ఎందరూ యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వినవలసి ఉన్నది. విన్నవారు నమ్మాలి, విన్నవారు విశ్వసించాలి. ఈ భారము మన మీదనే ఉంటుంది. ప్రార్థన చేయాలి వీరందరి కొరకు. సువార్త ప్రకటించబడాలి. యేసు ప్రభువును గురించి తెలుసుకోవాలి. అందరూ నశించిపోకూడదు. ప్రార్థన కూడికంటే ఈ ప్రార్థనలో ఈ భారం ఉండాలి. మనకున్న భారము మన మట్టుకు మనకే ఉంటుంది. అంటే మన విషయంలో మనకే భారం కలిగి ఉంటాం. ఎంతకాలము మనం చచ్చేంత మట్టుకు అంతే ఉంటుందండి. చాలామందిలో మనం చూసేది ఏంటంటే అంతే, నేను ఉన్నంతకాలము నా భారం నాకే, అది ఎట్లయినా ఉంటుంది. కానీ ఆ భారము కొరకే మనం ప్రార్థన చేస్తుంటాం. ఎప్పుడు మన భారం, మన విషయాలు, కుటుంబ విషయాలు. ఇంత మట్టుకే మన ప్రార్థనలు ఆగిపోకూడదు ప్రియులారా. మన ప్రార్థన విస్తరించాలి. దేవుని ఇంటి కొరకు మనం ప్రార్థించాలి. సంఘము దేవుని ఇల్లుగా మనము ఆలోచించాము. అంటే విశ్వసించే వారి కొరకు ప్రార్థించాలి. అనేకులు రక్షింపబడాలి. ఎందరో నశించిపోతున్నారు. మన ఇంటిలోనే మన బంధువులే, మన వారే ఎందరో నశించిపోతుండగా వారిని గురించిన ఆలోచన మనకున్నదా? ప్రార్థన చేస్తున్నామా? భారంతో ప్రార్థన చేస్తున్నామా? ఈ ప్రార్థన భారం మనం కలిగి ఉండాలనేది నేర్చుకుంటున్నాం. ప్రార్థన చేస్తే ఒకవేళ అప్పుడే ఫలించకపోవచ్చు. కానీ ఈ ప్రార్థన, ఈ కన్నీళ్ళు ఎక్కడుంటాయంటే 56వ కీర్తన చెప్పాడు కదా, దేవుని సన్నిధిలో, ఆయన బుడ్డిలో, ఆయన కవిలలో వ్రాయబడి ఉంటాయి. దేవుడు వాటిని చూస్తూ జ్ఞాపకం చేసుకుంటాడు. చాలామంది భక్తులు ప్రయాసపడ్డారు. ప్రార్థన ఫలితంగా ఎన్నెన్నో దేశాల్లో మిషనరీస్ కొందరు ప్రాణ త్యాగం చేసి
చనిపోయిన తర్వాత చాలా కాలం తర్వాత అనేకులు రక్షింపబడిన అనుభవాలు ఉన్నాయి, సాక్ష్యాలు చరిత్రలో. వారి కాలములో వారు ప్రకటించి వారు హతసాక్షులు అయిపోయిన మట్టుకు వారు ఒక్కరిని కూడా చూడలేరు మార్పు చెందిన వారు. అయినా వారు నిరీక్షణతో విశ్వాసముతో పనిచేశారు, ప్రార్థించారు. వారి తర్వాత వారి త్యాగము తర్వాత అనేక సంవత్సరాలకు కొన్ని దేశాలే మారిపోయాయి. ఒకప్పుడు చైనాలో కూడా సమ్మతించేదిగా, చైనాలో కూడా ఇప్పుడు సంఘాలు ఉన్నాయి. అరబ్ కంట్రీలో కూడా అసలు ఒకప్పుడు సువార్త లేదు, బైబిల్ అంటే ఎయిర్పోర్ట్లోనే తీసేసేవారు వారు. కానీ ఇప్పుడు అక్కడ కూడా సంఘాలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ దేశాల్లో అసలు క్రైస్తవ్యం అనేదే నిషేధించబడింది. దేవుని మహాకృప చేత ప్రపంచవ్యాప్తముగా సువార్తకు ద్వారాలు తెరవబడ్డాయి. కారణం ప్రార్థన. అనేకులు ప్రార్థన త్యాగం చేశారు, ప్రాణాలు అర్పించారు. మన మట్టుకు మనం ఏం చేయగలుగుతాం? ఏమి చేయలేకపోయినా ప్రార్థన చేసే ఒక భారం కలిగి ఉండం. ఏ సమయమైనా, ఏ కొంత సమయమైనా దినచర్యలో మన ప్రార్థనలకు బదులుగా, అంటే అవి అలాగున్నా కొంత సమయం ప్రభు సేవ నిమిత్తము అనేకులు రక్షింపబడడానికి, నశించిపోవచ్చున్న వారి కొరకు భారము కలిగి ప్రార్థించాలనేది మన ప్రార్థనలో యాడ్ చేసుకోవాలి. కొంత సమయాన్ని మనము దాని కొరకు ప్రార్థించాలనేది చూస్తున్నాం. ఇలాగూ సంఘాలు ఏర్పడ్డాయి. సంఘ క్రమాలు ఎలాగుండాలి? తిమోతికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ సంఘమును గూర్చి మాట చెప్తున్నాడు. 3వ అధ్యాయములో చూడండి, 15వ వచనములో, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడు. సంఘము సత్యానికి స్తంభము ఆధారమై ఉన్నది అన్నాడు. సంఘమును గురించి ఏమంటున్నాడు? ఇది సత్యమునకు స్తంభముగా ఉన్నది, ఆధారమై ఉన్నది. అంటే సంఘములో సత్యమే ఉండాలి. సత్యం అంటే ఏంటి అనేది మళ్ళీ మనకు వస్తే చాలా సింపుల్ మాటలో నీ వాక్యమే సత్యం అని చెప్పాడు యోహాను సువార్త 17వ అధ్యాయములో. కనుక సంఘములో వాక్యమే ఉండాలి, వాక్యానికి వేరుగా ఉండొద్దు. ఈ రోజుల్లో సంఘములో వాక్యము తక్కువ, అనేక కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే సంఘము ఆత్మీయంగా ఎదగడానికి అవకాశం ఉండకుండా ఉండిపోతుంది. సంఘాలు వాక్యం అంటే మనకు ఎక్కువసేపు అంటే మనకు కూడా ఏమవుతుందంటే అబ్బా ఇంతసేపు అనిపిస్తుంది. అదే ఎంతసేపు పాటలు పాడని, ఇంకా ఇతర కార్యక్రమాలు జరపని, ఏవైనా కథలు చెప్తా ఉండని, ఎంతసేపు అయినా పర్వాలేదు అనిపిస్తుంది. అదే వాక్యము గంట సేపు అంటే అబ్బా అనుకుంటాను. కానీ వాక్యము లేని సంఘము ఎదగదు. అందుకే మన ఎక్కువ సంఘాల్లో, దాదాపు హెబ్రోన్ సంఘములో, బ్రదరన్ సంఘాల్లో వాక్యం ఎక్కువగా ఉంటుంది. హెబ్రోను బ్రదరన్ సంఘాలు దాదాపు ఒకే రకంగా ఉంటాయి, 1-2 విషయాల్లో తప్ప భేదాలు. కానీ ప్రారంభంలో ఒకటిగా ప్రారంభించిన వారు. వాక్యము ఎక్కువగా ఉన్న సంఘాలు ఆత్మీయంగా బలపడతాయి. కనుక వాక్యం అనేది ఎక్కువగా వినడానికి మనము ఇష్టపడాలి. వాక్యము నుండి వేరుగా చెప్పే వాటికి ఎక్కువగా ఆకర్షణ ఉంటుంది, కానీ ఆత్మీయ బలాన్ని మనం పొందలేము. మన విశ్వాసములో బలపడాలి అంటే వాక్యమే మనకు కావాలి. వాక్యమే జీవాహారం. ఇది మన ఆత్మీయ జీవితాన్ని బ్రతికించేది దేవుని వాక్యమే. వ్యక్తిగతంగా మనం చదువుకున్న అది మన పోషణ కొరకు, మనం వింటూ ఉన్న అది మన పోషణ కొరకు.
ఇలాగూ వాక్యము లేకుండా ఏ కూడిక కూడా పూర్తి కాదు. దేవుని వాక్యాన్ని మనము వినాలి. కనుక సంఘం అంటేనే సత్యము, సత్యమునకు స్తంభము, అది ఆధారమై ఉన్నది అన్నాడు. ఈ సంఘము నానాటికి అభివృద్ధి చెందాలి. సంఘం అంటే మనం అనుకున్నాం శరీరముగా, దేవుడు మనకు ఒక ఇంటిగా, ఒక వ్యవసాయంగా దేవుడు చెప్పాడు మనకు అర్థం కావడానికి. సంఘం అంటే ఆయన శరీరం. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, వాటన్నిటిని తీసి చూపించడానికి వీలు కాదు. అదంతా మనకు అప్పుడప్పుడు మనం వింటూ ఉండగా ఇవన్నీ మనకు తెలిసినవే. మనం చదువుతున్నప్పుడు కూడా వాటిని గూర్చి మనం గ్రహిస్తాం. ఈ సంఘము క్షేమాభివృద్ధిగా ఎదగాలి. ఈ సంఘము ఏంటి, ఉన్నది ఉన్నట్లుగానే ఉండకూడదు, అభివృద్ధి కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాశాడు చూడండి. కొన్ని ప్రాముఖ్యమైనవే చెప్పి నేను ముగిస్తాను. డీపర్ స్టడీ కాదు, కానీ అవసరమైనవి మాత్రమే. నేను ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తీకులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను అన్నాడు. ఇక్కడ క్రీస్తు శరీరము అని ఉన్నది చూడండి. అది దేనికి చూపిస్తుంది? మనలను, సంఘాన్ని చూపించేది కదా. శరీరము, క్రీస్తు శరీరం అంటే సంఘమే. ఈ సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, క్షేమంగా ఉండాలి, అభివృద్ధి కావాలి. ఈ రెండు ప్రభు కోరుతూ సంఘానికి వీరిని ఏర్పాటు చేశాడు. కొందరిని అపోస్తలులుగా ఏర్పాటు చేశాడు, కొందరిని ప్రవక్తలుగా చేశాడు, కొందరిని సువార్తీకులనుగా చేశాడు, కొందరిని కాపరులనుగా, ఉపదేశకులనుగా నియమించాడు. ఇప్పుడు అపోస్తలులు ఎవరు, ప్రవక్తలు ఎవరు అని ఆలోచిస్తే ఇప్పుడు ఈ కాలంలో ప్రవక్తలు, అపోస్తలులు లేరు. 2వ అధ్యాయములో మనం చూస్తే వారు సంఘము పునాది వేయబడు వరకే ఉన్నవారు. 20వ వచనములో చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అన్నాడు. అంటే సంఘము పునాది వేయబడినప్పుడు, సంఘ స్థాపన సమయములోనే ఉన్నవారు వేరు, ప్రవక్తలు, అపోస్తలులు. ఇప్పుడు మళ్ళీ అపోస్తలులు, ప్రవక్తలు లేరు. సంఘము ఆల్రెడీ పునాది వేయబడింది, సంఘము కట్టబడుతున్నది. కట్టబడుచు ఉన్న సమయంలో ఇప్పుడు అపోస్తలులు, ప్రవక్తలు అనబడిన వారు లేరు అనేది దేవుని వాక్యం మనకు చూపిస్తూ ఉన్నది. ఆనాడు అపోస్తలులు అని కూడా యేసు ప్రభు పెట్టాడు పేర్లు. ఇప్పుడు ఎవరికి వారే పెట్టుకుంటున్నారు అపోస్తలులని. పరిశుద్ధ గ్రంథంలో మనం సువార్తలలోనికి వెళ్తే వారందరినీ పిలిచి వారిని ఏమని పేరు పెట్టాడు? అపోస్తలులు అని పేరు పెట్టాడు వారికి. ఆ తర్వాత పౌలు చెప్పుకున్నాడు, అన్యజనులకు అపోస్తలునవుటకు నన్ను ఏర్పరచుకున్నాడు అన్నాడు. ఆయన దర్శనములో పలికిన మాటలు కూడా మనకున్నాయి. 9వ అధ్యాయంలో, 22వ అధ్యాయంలో, 26వ అధ్యాయంలో దేవుడు ఏర్పరచుకున్న విధానం పౌలును. కానీ ఇప్పుడు చాలామంది అపోస్తలులు అని సొంతగా టైటిల్ పెట్టుకుంటారు. వారిని గురించి మనకు ఆక్షేపణ ఏమీ లేదు. ఎలాగ పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా మనకేం పని లేదు. ఎందరు అపోస్తలు అనుకున్నా, ఎందరు ప్రవక్తలు అనుకున్నా మనకు వారితో పని లేదు. కానీ మనకు దేవుని వాక్యముతో పని ఉన్నది. ఇప్పుడు ఎవరో ప్రవక్తనని చెప్పి ఏదో కొత్తగా ప్రవర్తిస్తే అది ఎంతైనా తప్పే, దాన్ని మనం అనుసరించుటకు లేదు. నేను అపోస్తలుడను కనుక నేను చెప్పినట్లే నడవాలి అంటే కూడా మనకు అవసరం లేదు. దేవుని వాక్యమే మనకు సంపూర్ణంగా దేవుడు అనుగ్రహించాడు.
కనుక ఇప్పుడు సంఘములో మనకు కనిపించేవారు ఎవరంటే సువార్థికులు అన్నాడు. సువార్త చెప్పేవారు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు సువార్త చెప్పేవారు ఉండాలి. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, కాపరులు అన్నాడు. కొందరి కాపరులను కొందరు ఉపదేశకులను నియమించెను. ఇప్పుడు సంఘము క్షేమాభివృద్ధిగా ఎదగాలంటే సంఘాన్ని కాపాడే కాపరులు కావాలి, సువార్త చెప్పేవారు ఉండాలి, ఉపదేశించేవారు ఉండాలి. అప్పుడు సంఘము క్షేమంగా అభివృద్ధిలోనికి ఎదుగుతూ ఉంటుంది అన్నాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు. కాపరులు అంటే ఏంటి? ఎవరండి చెప్పండి? కాపరులు, కాపరు అంటే ఏంటి చెప్పండి? కాపర్ అంటే పాస్టరే. ఏం భయపడదు, పాస్టర్ అని పదం వాడితే మనకేం తప్పు లేదు, పాస్టర్సే కాపరులు అన్నాడు. ఈ టర్మినాలజీ, ఈ పాస్టర్ అనే పదాన్ని మనం ఎక్కువగా వాడం. మనము ఎందుకు వాడమంటే మన ప్రధాన కాపరిని గౌరవించి మనం కాపరులను పెట్టుకోము. ప్రధాన కాపరి ప్రభువైన యేసుక్రీస్తు కనుక ఆ ప్రభుతో మనం పోల్చుకొని నేను కాపరిని అనుకోవడం మంచిది కాదని మనం పెద్దలు అనుకుంటాం. కాపరి అని పిలువబడడంలో తప్పేం లేదు. పాస్టర్ అని పిలువబడితే ఎవరు ఏమి ఆక్షేపించకండి. అనాలోచనగా ఎవరిని మనము తప్పుపట్టకూడదు. మనం పెట్టుకోము, మనం అనుకోం, కానీ ఇతరులు అనుకుంటే మనకేం పెద్ద తప్పేం ఉండకూడదు. పాస్టర్లు అంటే కాపరులు. ఈ కాపరులు అంటే పరిశుద్ధ గ్రంథములో కాపరులను వారి యొక్క బాధ్యతను బట్టి పేర్లతో చూపించాడు. ఒకచోట ఇక్కడ కాపర్ అన్నాడు కదా. ఇంకా చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయములో చూడండి 17వ వచనములో మీ పైని నాయకులుగా అన్నాడు. నాయకులు అని అన్నాడు. వీరు కూడా నడిపించేవారే, వారే, కొత్త వారేం కాదు. కాపరులు, ఇక్కడ నాయకులు అన్నాడు. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 12వ వచనం, మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి అన్నాడు. మీకు పైవారుగా ఉన్నవారు, నాయకులుగా ఉన్నవారు, కాపరిగా ఉన్నవారు అంటే వీరంతా ఒకే వారి వారి బాధ్యతలను చూపించే మాటలు. పేతురు రాసిన పత్రికలో చూడండి. అంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దు, మనలో పాస్టర్ ఎందుకు పిలరు, మనలో పాస్టర్ ఎవరు, పెద్దలు ఎవరు అనే కన్ఫ్యూజన్ ఉండకుండా కొన్ని వచనాలు జ్ఞాపకం ఉంచుకోండి. 5వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. 5వ వచనములో పెద్దలను హెచ్చరించుచున్నాను అన్నాడు, పెద్దలు అన్నాడు. వీరిని గురించి 2వ వచనములో మళ్ళీ ఏమంటున్నాడంటే మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి అన్నాడు. కాయుడి అనే మాటకు మళ్ళీ కాపరి పని వస్తుంది. అక్కడ సంఘములో బాధ్యత కలిగిన ఈ పనులు అప్పగించాడు కనుక వారి బాధ్యతను బట్టి ఒక చోట పై విచారణకర్త అన్నాడు, ఓవర్సియర్స్ అన్నారు. పై విచారణ, ఈ విచారణ చెయ్యాలి, వారి మీద వారిని కాయాలి, ప్రయాసపడాలి. మీ పైన ఉన్నవారు ఏం చేయాలి? ప్రయాసపడేవారు అంటే పెద్దలుగా నియమించబడిన వారు. వారి పనులను చూపిస్తుంది. వారు కాయాలి, పై విచారణ చేయాలి, వారు ప్రయాసపడాలి, వారు నాయకులుగా నడిపించేవారుగా ఉండాలి. ఇవన్నీ పదాలు, ఇవన్నీ మాటలు సంఘములో నడిపించే పెద్దలను చూపించేవే. తిమోతికి రాసిన పత్రికలో మరొక పదాన్ని ఉపయోగించాడు, అధ్యక్షులు అన్నాడు. అధ్యక్షులు అంటే అందరికంటే పెద్ద స్థానములో ఉన్నవారు.
కదా. ఇప్పుడు పెద్దలు అన్నా, కాపరులన్నా, నాయకులన్నా, పై విచారణకర్తలన్నా అందరూ ఒకటే. ఆ ఒకే వ్యక్తిని లేక ఆ కాపరులనే చూపించేది, పెద్దలనే చూపించే పదాల అధ్యక్షులన్నా అదే. కనుక ఇందులో కన్ఫ్యూజ్ కావద్దు. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. దేవుడు ఆ బాధ్యతను చూపించాడు. నీవు కాపరిని పెట్టుకొని ప్రయాసపడక కాయకపోతే ప్రయోజనమేం లేదు. పెద్దగా అనిపించుకొని పై విచారణ చేసే సామర్థ్యత లేక, ప్రయాసపడే సామర్థ్యత లేకపోతే ప్రయోజనం లేదు, పేరుకు మాత్రమే. అధ్యక్ష పదవి అనేది, పెద్దలుగా ఉండే పదవి అనేది తిమోతికి రాసిన పత్రికలో ఇది చాలా దొడ్డ పని అన్నాడు. ఇది గొప్ప పని. అందుకే దానిని గూర్చిన వివరణ చెప్పాడు. ఎవరు పెద్దలుగా ఉండాలి, దాదాపు 20 లక్షణాలు రాశాడు అక్కడ. చదవండి, తీతు పత్రిక 1వ అధ్యాయంలో 20 గుణాలు, 20 లక్షణాలు ఉండాలి, యోగ్యతలు అవి. ఊరికే నేను పెద్దను అనుకుంటే చాలా బాధ అనుభవిస్తాం, మనమే మోసపోతాం. యాకోబు పత్రికలో ఏమన్నాడంటే, మీరు చాలామంది బోధకులుగా ఉండకూడదు. 3వ అధ్యాయం చూడండి. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీరు అనేకులు బోధకులు కాకూడదు అన్నాడు. కానీ బోధించడానికి మనం చాలా ఇష్టపడతాం. ఆరాధన చెప్పమంటే బోధించడానికి నాకు ఆరాధన వద్దు, నేను బోధ ఎత్తాను అంటారు కొందరు. అంటే బోధ చాలా సులువు, ప్రభువుని గురించి మాట్లాడడం అంటే కష్టం. ఆరాధన అంటే ప్రభువుని గురించి మాట్లాడాలి. అందుకే బోధకులుగా ఉండడం అంటే అది రెండంతల తీర్పుకు ఉన్న పని. అది రెండంతలు. వినేవారు ఒక అంతు తీర్పు పొందితే చెప్పేవారికి రెండంతల తీర్పు దేవుడు తీరుస్తానన్నాడు. అందుకే అనేకులు బోధకులు కాకూడదు అని యాకోబు హితవు చెప్తున్నాడు. అధ్యక్షులు అనేవారికి తీతుకు రాసిన పత్రికలో వారిని గురించి కూడా ఒక మాట చెప్తానులేండి. ఆ యోగ్యతలన్నీ మనం చదువుకోవచ్చు, వాటిని మళ్ళీ ఇక్కడ చెప్పడానికి సమయం మనకు లేదు, అది అవసరత కూడా మనకు కనిపించదు ఇప్పుడు. కానీ 9వ వచనములో చూడండి, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై ఉండవలెను అన్నాడు. పైన యోగ్యతలు చెప్పాడు, ఎలాగుండాలి. స్వస్థ బుద్ధి గలవాడుగా ఉండాలి, అతిథి ప్రియుడు ఉండాలి, సజ్జన ప్రియుడు ఉండాలి, నీతిమంతుడుగా ఉండాలి, విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉండాలి. ఇవన్నీ ఎన్నో ఉన్నాయండి. 20 ఉన్నాయి, నేను లెక్క పెడితే 20 ఉన్నాయి. ఆ పైగా వాక్యాన్ని కూడా చాలా గట్టిగా నమ్మదగిన బోధను చేపట్టిన వాడుగా ఉండాలి. ఏ బోధ కంటే ఆ బోధ, అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా కాదు. దేవుని వాక్యములో చాలా నమ్మదగిన బోధ ఎరిగి ఉండాలి. ఇవన్నీ ఇలాగున్నవారే సంఘములో పెద్దలుగా, నాయకులుగా, పై విచారణకర్తలుగా, నడిపించేవారుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రయాసపడే వారిని ఎలాగూ సన్మానించాలి, నాయకులను ఎలాగూ సన్మానించాలి, పై విచారణకర్తలు ఎలాగూ సన్మానించబడాలి. వారు బలిమి చేత కాదు, దేవుని చిత్త ప్రకారంగా వారు మాదిరిగా ఉండి పనిచేయమన్నాడు పేతురు పత్రికలో. ఇలాగూ సంఘములో దేవుడు కోరిన విషయాలు, ఆనాడు ప్రత్యక్ష గుడారములో దేవుడు కోరినట్లుగా ఆయన చూపించిన రూపము దేవుడు కోరాడు ఆ మందిరానికి. ఈనాడు సంఘములో కూడా దేవుడు చూపించిన రూపాన్నే కోరుతున్నాడు. ఉపకరణాలు ఆనాడు నిర్జీవ వస్తువులు, కానీ ఈనాడు ఉపకరణాలు సజీవంగా ఉన్న దేవుడి చేత ఏర్పరచబడిన సాధనాలు. పెద్దలు, పరిచారకులు, సువార్థికులు, ఉపదేశకులు. ఆ ఉపకరణములన్నీ ఎలాగుండాలంటే ఆయన చూపించిన రూపములోనే ఉండాలి అన్నాడు. ఈరోజు కూడా అంతేనండి. కనుక దేవుని పని కొరకు ఏర్పరచబడితే మంచిది, సంతోషం.
ఏర్పరచబడిన వారు ఆయన చేతిలో ఉపయోగించుకునే ఉపకరణములాగా ఉండాలి, ప్రయాసపడేవారుగా ఉండాలి, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా తీర్చబడాలి. అప్పుడే సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ దేవుణ్ణి మహిమపరిచే సంఘముగా ఉంటుంది. సంఘాన్ని గురించి చాలా పెద్ద బోధలు ఉన్నాయి. ఒక్కొక్క విషయాన్ని వివరంగా సంఘము ఎలాగో అభివృద్ధి చెందుతుంది, సంఘములో ప్రతి ఒక్కరి పాత్ర ఏంటో క్రొత్త నిబంధన గ్రంథములో అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలన్నీ చదివితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. కనుక ప్రియులారా, సంఘం అంటే ఏదో మనం కూడి వెళ్ళిపోతాం, ఎలాగైనా పర్వాలేదు, ఎలాగైనా ఉన్నా సరే ఏదో కొంతసేపు ఉండి వెళ్ళిపోతాం, మళ్ళీ కూడుకుందాం అనేది కాదు. సంఘములో దేవుడు మహిమపరచబడాలి. సంఘము ద్వారా మనం కూడా ప్రభునందు ఆనందించాలి. ఆ ప్రయాసమే వాక్యానుసారంగా క్రమాన్ని మనం ఎరిగి క్రమపరుచుకొని ప్రభులో ఎదగడానికి ప్రయాసపడాలి. మనం పరిపూర్ణంగా ఉన్నట్లు ఎప్పుడూ అనుకోవద్దు. ఎప్పుడైనా మనలో దేవుడు ఏ మార్పు చూపిస్తే ఆ మార్పు చెందడానికి అప్పగించుకోవాలి. ఇది నాకు కాదు అనుకోవద్దు. ఎప్పుడు మనం ఎంతటి వారమైనా దేవుని సన్నిధిలో ఇంకా నేర్చుకునే వారంగా ఉంటే దేవుడు తన కొరకు, తన మహిమ కొరకు మనలను ఏర్పరచుకొని బలంగా వాడుకుంటాడు. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, స్తోత్రాలు. మీ కృపచేత ఇంతవరకు మాకు వినిపించిన మీ వాక్య సందేశాలను బట్టి స్తోత్రాలు. సంఘాన్ని గూర్చి మేమెన్నో సంగతులు విన్నాం, కొన్ని సంగతులే అయినా అవి మాకు ఎంతో నేర్పు కలిగించేవని మేము నమ్ముతున్నాం. మీ కృపాస్తాలకు అప్పగించుకుంటున్నాం. అందరిని దీవించండి. సంఘములో అందరూ ఎదుగుచూ ఆత్మీయంగా బలపడుతూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడి మీ అందు ఆనందించేవారుగా ఉండునట్లు అందరిని దీవించండి ప్రభువా. పరలోక సంబంధమైన దీవెనలు, భూ సంబంధమైన ప్రతి దీవెనలు ప్రభువా మీరు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని, ఇప్పుడు వెలుచున్న ప్రయాణాల్లో మాకు తోడయుండమని యేసు క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపా వందనాలు అందరికీ. ఈరోజు విల్సన్ మరి శామ్యూల్ వారి తరపున మనకు బయట స్నాక్స్ ఏర్పాటు చేయబడ్డాయి, తీసుకొని వెళ్దాం. అందరికీ వందనాలు.